హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క ఆ, అప్పుడే గుర్తుపట్టేసే ఉంటారు మీరు. ఇది స్నేక్ ప్లాంట్, అంటే స్మాల్ స్నేక్ ప్లాంట్ అనమాట. అంటే ఒక పొడుగ్గా ఎల్లో కలర్ ఉంటుంది చూడండి, అది వన్ టైప్, ఇది టూ టైప్ అనమాట. చిన్న చిన్న పొట్టి పొట్టి ఆకులు ఉంటాయి అన్నమాట. పాములాగా మచ్చలు మచ్చలు ఉంటుంది, సేమ్ పాములాగానే ఉంటుంది, కాకపోతే పొట్టి ఆకులు. దీనికి ఇంకొక పేరు అత్తగారి నాలిక. ఇది చిన్న నాలిక అనమాట, కొండ నాలిక ఇది. అయితే దీని గురించి, ఇది ఎట్లా పెంచుకుంటారు దీని గురించి చెప్తాను. ఇంకొకటి, ఈ ప్లాంట్ అనేది గుత్తులు గుత్తులుగా ఇట్లా పిల్లలు పిల్లలుగా ఉంటుంది అనమాట. అది కొంచెం వేరే టైప్. ఇది ఇది అదొక టైప్ అనమాట, ఇదొక టైప్ అనమాట. దీని గురించి నేను చెప్తా. దీన్ని ఇంకా డ్రైకేనా ట్రైఫాసియాటా అనే అంటారనమాట దీన్ని ఇంగ్లీష్లో. అయితే ఈ మొక్కను పెంచడానికి డ్రైనేజ్ రంధ్రాలు ఉన్న కుండలో బాగా నీరు కారే మట్టిని ఉపయోగించాలన్నమాట. ప్రకాశవంతమైన పరోక్ష కాంతిని అందించాలి, మరియు నేల పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే తక్కువ నీరు పెట్టాలన్నమాట. ఈ మొక్కలు కరువును తట్టుకుంటాయి కాబట్టి అధిక నీరు అవసరం లేదన్నమాట. ఇది వేళ్ళు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకో వేళ్ళు కుళ్ళిపోతాయి. అందుకోసమని కొన్ని చల్లినట్టు చల్లాలన్నమాట, ఎక్కువ నీళ్ళు పెట్టొద్దు. పెరుగుతున్న కాలంలో తక్కువ ఎరువులు వేయండి, మరియు మొక్క వేళ్ళు పూర్తిగా పెరిగినప్పుడు తిరిగి నాటాలన్నమాట. దీనికి కొంచెం తీసి పక్కకు పెట్టాలి. ఆ వేళ్ళు మంచిగా పెరిగినాయి అంటే ఆ మొక్కను తీసి వేరే కుండీలో పెట్టాలన్నమాట. ఈ రకంగా ఇది పెంచుకోవాలి. మరి సంరక్షణ మరియు సాగు గురించి ఏదైనా విషయాలు ఉన్నాయంటే, ఇంకా నీరు త్రాగుట మధ్య నేల పూర్తిగా ఎండిపోయేలా చేస్తూ లోతుగా కానీ అరుదుగా నీరు పెట్టండి. అధిక నీరు త్రాగుట మరణానికి అత్యంత సాధారణ కారణం అవుతుంది అన్నమాట. ఇది వేరు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. శీతాకాలంలో నీరు త్రాగుట గణనీయంగా తగ్గించాలన్నమాట. ఇక కాంతి ఏ రకంగా అవసరము ఈ మొక్కలకు అంటే, ఈ పాము మొక్కలకు తక్కువ కాంతి నుండి ప్రకాశవంతమైన పరోక్ష కాంతి వరకు వివిధ కాంతి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయన్నమాట. అయితే అవి ప్రకాశవంతమైన పరోక్ష కాంతి సూర్యకాంతిలో బాగా వృద్ధి చెందుతాయి మరియు పెరుగుతాయి. ఆకులు రాలిపోయేలా చేసి ఎక్కువసేపు తీవ్రమైన పరోక్ష ప్రత్యక్ష కాంతిని నివారించండి అన్నమాట. ఇక నేల వచ్చేసి త్వరగా నీరు కారే మట్టిని ఉపయోగించాలి. ఇక కాక్టస్ లేదా సక్యులెంట్ మిశ్రమం అనువైనదన్నమాట ఈ మొక్కలకు మట్టి అన్నమాట. లేదా డ్రైనేజ్ని మెరుగుపరచడానికి పాటింగ్ మట్టిని ఫైలైట్లు లేదా ముతకం ఇసుకలతో కలపడం ద్వారా మీరు మీ సొంతంగా సృష్టించుకోవచ్చు అన్నమాట కొత్త మొక్కను. ఇక ఉష్ణోగ్రత ఏ రకంగా అవసరం అంటే, ఈ మొక్కలు సగటు నుండి వెచ్చని గది ఉష్ణోగ్రతకు ఇష్టపడతాయి. ఇవి దాదాపు మన ఉష్ణోగ్రతను తట్టుకోగలవన్నమాట. కానీ చల్లని చిత్తుపత్రులను నివారించాలన్నమాట. ఇంకా ఎరువులు వచ్చేసి, పాము మొక్కలు అధికంగా ఆహారము తీసుకునేవి కావన్నమాట. వసంత ఋతువు మరియు వేసవి కాలంలో పెరుగుతున్న కాలంలో సమతుల్య అన్ని ప్రయోజనాలు ఇంట్లో పెరిగే మొక్కల ఎరువులతో 1 లేదా 2 సార్లు ఎరువులు వేయండి, మరియు ఎరువులను సగం శక్తికి పల్చగా చేయండి అన్నమాట. అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. ఇంకా మీరు యూరియా, గ్రోమర్ ఇలాంటివన్నీ ఏమి వేయద్దు. మామూలు మన ఇంట్లో తయారు చేసుకునే సింపుల్ ఎరువు మాత్రమే వేయాలి, కంపోస్ట్ ఎరువు. లేకుంటే మామూలుగా మన ఇంట్లో కుళ్ళిన కూరగాయలను ఎరువుగా యూజ్ చేస్తే మరీ మంచిదన్నమాట. ఇక దీన్ని తిరిగి నాటడం ఎలా అంటే, అవి నెమ్మదిగా పెరుగుతాయి మరియు అరుదుగా తిరిగి నాటాల్సిన అవసరం ఉంటుంది. డ్రైనేజ్ రంధ్రాల నుండి వేళ్ళు బయటకు రావడం ప్రారంభించినప్పుడు లేదా కుండ ఉబ్బిపోయినప్పుడు కొంచెం పెద్ద కుండలో తిరిగి నాటడానికి సమయం ఆసన్నమైంది అని అర్థం అన్నమాట.
శీతాకాలం చివరలో లేదా వసంత ఋతువు ప్రారంభంలో తిరిగి నాటడం మొక్క పెరుగుదల కాలానికి ఊతం ఇవ్వడం అనువైందనమాట. ఇక వ్యాప్తి వచ్చేసి తిరిగి నాటేటప్పుడు మొక్కను విభజించడం అత్యంత సులభమైన మరియు అత్యంత విజయవంతమైన పద్ధతి. ప్రధాన మొక్క నుండి వేళ్ళు చిన్నపిల్లలు జాగ్రత్తగా వేరు చేయాలన్నమాట. ఇంకా ఆకు కోతలు, మీరు ఆరోగ్యకరమైన ఆకులు ముఖ్యంగా కోయడం ద్వారా ఆకు కోతల నుండి కూడా ప్రచారం చేయవచ్చు. కోసిన చివరలను తిరిగి రోజులు మురికిగా ఉండనివ్వకండి. తర్వాత వాటిని బాగా ఎండిపోయే నేలలో నాటండి. ఈ పద్ధతిలో మాతృ మొక్క వలె అదే వైవిధ్యం కలిగిన మొక్క ఉత్పత్తి కావచ్చు. ఈ రకంగా అన్నమాట ఈ పాము మొక్కను పెంచుకునే పద్ధతి. ఒక ఆకును తీసి కట్ చేసి ఇంకొక కుండీలో పెట్టడం వల్ల ఈ మొక్కలు ఉత్పత్తి అవుతాయండి. సింపుల్ పద్ధతి అన్నమాట ఈ మొక్కను పెంచుకునే విధానము. చాలా ఈజీ. ఇక మీ ఇంట్లో ఇదే విధంగా పెంచుకోండి. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.